अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. ప్రియా భగవద్బంధువుల నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని ద్వితీయాధ్యాయంలో సాంఖ్యయోగంలో 12వ శ్లోకంలో సంధానం చేసుకోబోతున్నాం. శ్లోకం 12. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వై మతః పరం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వై మతః పరం. ఫలస్య న తు ఏవ అహం జాతు న ఆసం న త్వం న ఇమే జనాధిపాః న చ ఏవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. అహం లేను, జాతు ఒకప్పుడును, న ఆసం లేను అనున్నది, న తు ఏవ లేనే లేదు, త్వం నీవు, న ఆసేహి లేవు అనున్నది లేదు, ఇమే ఈ జనాధిపాః రాజులు, న ఆసం లేరను అనియు లేదు, చ మరియు అతః పరం ఇక మీదట, వయం సర్వే మనమందరము, న భవిష్యామః లేకపోవడం అన్నది, న ఏవ లేనే లేదు, అహం జాతన ఆసం ఇతి న తు ఏవం త్వం జాతున ఆసేహ ఇతి న ఇమే జనాధిప జాతున ఆసం ఇది న అతః పరం చ వయం సర్వే న భవిష్యామి ఇది న ఏవ. ఏ కాలమునందైనను నేను లేకుంటేనే అనేది లేదు, ఏ కాలమునందైనను నీవు లేకుంటివి అనేది లేదు, ఏ కాలమునందైనను ఈ మహారాజులు లేకుంటిరి అనేది లేదు. గతంలో అందరూ ఉండేవి, మనమందరం ఈ దేహం పడిపోయిన తర్వాత కూడా ఉండబోం అనేది కూడా లేనే లేదు. భవిష్యత్తులో అందరూ ఉండేదరు. ఆత్మనిత్యం 12వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఆత్మనిత్యం అని చెప్పదలుచుకున్నాడు. ఆత్మనిత్యం అని తేలిగ్గా చెప్ప ఉండవచ్చు, కానీ దాని చుట్టూ తిరిగి చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ చిలిపితనానికి పెట్టింది పేరు. ఆ చిలిపితనాన్ని తన బోధనలో కూడా వదులుకోలేదు. అందువల్ల ఆత్మ గతంలోనూ ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉంటుంది అని చెప్తున్నాడు. త్రికాలేపి తిష్టతి పోనీ అదేమైనా ప్రత్యక్షంగా చెప్తున్నాడు అంటే లేదు, ఇక్కడ కూడా చిలిపితనం చూపిస్తున్నాడు. ఆత్మ లేదని చెప్పలేమంటున్నాడు. ఆత్మ ఉంది అనకుండా డబల్ నెగిటివ్ వాడుతున్నాడు. ఆత్మ గతంలో లేదు అనలేవు, ఆత్మ ఇప్పుడు లేదు అనలేవు, ఆత్మ భవిష్యత్తులో ఉండదు అనలేవు అంటున్నాడు. అహం న ఆసం, అహం అంటే ఆత్మనైన నేను గతంలో లేను, ఇతిన అని అనలేను. 2 నాలుగు ఉన్నాయి. నా హం నా ఆసం అంటే నేను గతంలో ఉన్నాను, నత్వం నువ్వు గతంలో లేవు అనడం కూడా నిజం కాదు, అంటే నువ్వు గతంలో ఉన్నావు. నా జనాధిపాః ఈ రాజులు కూడా గతంలో లేరు అనడం నిజం కాదు, అంటే రాజులు గతంలో ఉన్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే ఆత్మ గతంలో ఉంది. భవిష్యత్ మాట ఏమిటి? నచైవ న భవిష్యామః, మనం భవిష్యత్తులో ఉండము. ఇది కూడా నిజం కాదు. మళ్ళీ డబల్ నెగిటివ్. మనం భవిష్యత్తులో ఉండమనే నిజం కాదంటే మనం భవిష్యత్తులో ఉంటాం. కృష్ణ పరమాత్మ ఇప్పటికి విషయం గురించి మాట్లాడటం లేదు. ఎందుకు? నువ్వు ఉన్నావా అని అడిగితే మా ఆవిడని అడుగుని చెప్తామన్నారు కదా ఎవరు. అందువల్ల మనం ఇప్పుడు ఉన్నాను లేదా అనే శంక లేదు. అందువల్ల కృష్ణ పరమాత్మ ఇప్పటిది వదిలేసి మనకు అనుమానం ఉన్న భూత భవిష్యత్ కాలాల గురించి చెప్తున్నాడు. అందువల్ల దీని సారాంశం ఏమిటంటే ఆత్మ నిత్యం. కానీ ఎవరైనా పుట్టుక ముందు విషయం నేను మాట్లాడలేనంటే ఇంతకుముందు ఆత్మ గురించి నేర్చుకున్న విషయం గుర్తు తెచ్చుకోవాలి. శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుంది, కానీ శరీరం లేదు కాబట్టి వ్యవహారం నడపలేదు. ఫోన్లో మాట్లాడుతుండగా మధ్యలో మాటలు వినిపించకపోతే ఏమంటారు? ఫోన్ డెడ్ అయిందంటారు, నేను డెడ్ అయ్యాను అనరు. అలాగే ఒక వ్యక్తి మరణిస్తే ఏది మరణించింది? అతని శరీరం మరణించింది. ఈ శరీరం ప్రస్తుత ఫోన్లోకి ఈ నెంబర్ పోతే కొత్త నెంబర్ అప్లై చేస్తారు. అలాగే ఈ శరీరం అనే ఫోన్ నెంబర్ పోతే ఇంకొక కొత్త శరీరం దొరికేదాకా ఆత్మ ఉంటూనే ఉంటుంది. సర్వే వై మతః పరం. మనమందరం కూడా ఇక ముందు కూడా ఉంటాం. స్వస్తి. జై శ్రీరామ్.